అల్లున్నట్లో శని ఉందన్నట్టుగా ఈరోజు మన రాష్ట్రంలో పుష్కలంగా గ్యాస్ లభ్యమవుతున్నా అందులో ఒక్క కిలో గ్యాస్ కూడా మన రాష్ట్రానికి దక్కకుండా పైప్ లైన్ల ద్వారా కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాస్నంతా కూడా రిలయన్స్ కంపెనీ గుజరాత్ మహారాష్ట్ర పోర్టులకు తరలించి అక్కడి నుంచి దేశాలకు అమ్ముకొని కోట్లాది రూపాయల లాభం సంపాదిస్తూ ఉన్నది. మన రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా పెట్టారు. 2007లో కృష్ణా గోదావరి బేసిన్లో పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వలు ఉన్నట్టు కనుగొన్న తర్వాత దాన్ని ఓఎన్జీసీ లాంటి ప్రభుత్వ సంస్థలకి ఇవ్వకుండా రిలయన్స్కి ఇచ్చారు. రిలయన్స్ రెట్టింపు రేటు పెట్టి ప్రపంచం అంతా అమ్ముకుంటుంది. 12వ ఆర్థిక సంఘం ఆ రోజు వేసినటువంటి అది ఫైనాన్స్ కమిషను మన రాష్ట్రాల హక్కులకి ఎంత నిధులు ఇవ్వాలనే దాంట్లో పెట్రోలు గ్యాసులు ఉత్పత్తిలో కూడా రాష్ట్రాలకు సగం ఇవ్వాలి. అది రాష్ట్రాల హక్కు. ఆ భూమి మీద వనరుల మీద అది రాష్ట్రాలకు హక్కు తప్ప కేంద్రానికి సంబంధం లేదు. అందువల్ల సగం గ్యాసు సగం పెట్రోలు రాష్ట్రాలకు అప్పు చెప్పాలని ఆ రోజు వాళ్ళు సిఫార్సు చేశారు. అయినా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం రిలయన్స్కి అనుగుణంగా వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈరోజు మనం గ్యాసు లేదా పెట్రోలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాలను దిగుమతి చేసుకోవడం మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. మొత్తం 60% దిగుమతి మనకి మ్యాంగ్లూరు పోర్టు ద్వారా చర్లపల్లి వచ్చి రాష్ట్రానికి వస్తుంది. ఇంకొంత భాగం విశాఖపట్నం పోర్టుకు వచ్చి అక్కడి నుంచి వస్తుంది. అన్ని వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వటం జరుగుతోంది. ఈరోజు సగం గ్యాస్ కూడా మార్కెట్లో దొరకటం లేదు. దాంతో గ్యాస్ ధర పెంచారు గవర్నమెంట్. దాంతో బ్లాక్ మార్కెట్ ఇష్టానుసారం అమ్ముకుంటున్నారు. అది కూడా దొరకట్లేదు. హోటళ్ళు మూతపడ్డాయి, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. గ్యాస్ మీద ఆధారపడేటువంటి వెల్డింగ్ సెంటర్ లాంటివి ఇవి కూడా ఇప్పుడు నడిచేటువంటి పరిస్థితులు, నిరుద్యోగం ఉపాధి లేక దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధిని గురించి మాట్లాడే మన రాష్ట్ర ప్రభుత్వం మన వనరుల్ని అంబానీకి అప్పచెప్పి అంబానీ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈరోజు మా రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి అని బతిలాడుకునే పరిస్థితి వస్తుంది. అంబానీ ఆ రోజు రిలయన్స్ కంపెనీ 1,50,000 కోట్లు పెట్టుబడి పెడతాం, 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. 20 ఏళ్ళు అయింది. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇన్ని లక్షల పెట్టుబడి, అన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు 3-4 వేలకు మించి అక్కడ రిలయన్స్ కంపెనీలో పనిచేయటం లేదు. మరి 50,000 ఉద్యోగాలు ఏమైనాయి? ఇలాగే ఉంటుంది లెక్కలు చెప్పేటువంటి తీరు, ఉపాధి లెక్కలు. పైగా ఆ ప్రాంతంలో మంచినీళ్ళు పొల్యూషను, పంటలకి రైతులు దొరక్క అల్లాడిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా బ్లోఅవుట్ అయిందంటే పెద్ద ఎత్తున నిద్రాహారాలు మాని భయంతో బతకాల్సిన పరిస్థితి. అంటే రాష్ట్రానికి ఆదాయం లేదు, ఉపాధి లేదు. పైగా మనకు అక్కడ పొల్యూషను, అభద్రతాభావం ప్రజలకు వచ్చింది. ఏ విధంగా మన రాష్ట్రానికి మేలు చేస్తుందో చెప్పాలి. అందుకని ఈ మొత్తం వనరుల మీద ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం 50% గ్యాస్ ఆయిల్ రిసోర్స్ మన రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రానికి గ్యాస్ కొరత తీరుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయటం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మన ఆదాయం పెరుగుద్ది. గ్యాసు ఆయిల్ ప్రభుత్వమే కార్పొరేషన్ పెట్టి అమ్ముకుంటే మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, తద్వారా అభివృద్ధికి అది దోహదపడుతుంది. అందువల్ల అత్యంత కీలకమైనటువంటి గ్యాస్, పెట్రోలియం కృష్ణా గోదావరి బేసిన్లోని మన వనరులని రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. దానికి ఈరోజు మేము అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, మేధావులను కూడా పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. అందరితో సంప్రదించిన తర్వాత మన గ్యాసు మన హక్కు అనే నినాదంతో ఒక ఉద్యమం రూపొందించడానికి కూడా మేము అందరితో సంప్రదించి ముందుకు పోతాం. కృష్ణా గోదావరి బేసిన్లో లభించేటటువంటి గ్యాస్ రిలయన్స్ కంపెనీ ద్వారా పూర్తిగా మహారాష్ట్ర, గుజరాత్లకి అందుతుంది. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. వాస్తవంగా అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత గ్యాస్ యొక్క ప్రాధాన్యత మనకు తెలిసి వచ్చింది. కేవలం అది వంట గ్యాసే కాదు, ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీలు నడవాలన్నా, రసాయన పరిశ్రమలు పెట్టాలన్నా, విద్యుత్ ఉత్పాదనలోను అనేక రకాల కర్మాగారాల్లో కూడా గ్యాస్ ఉపయోగపడటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. వాస్తవంగా కోనసీమ ప్రాంతంలో ఈ గ్యాసు ఆధారిత బావుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనందరికీ తెలుసు, అనేక చోట్ల బ్లోఅవుట్స్ జరిగినాయి. పాసర్లపూడిలో, బోడస్కూరు, వీటన్నిటిలో కూడా ఇబ్బందులేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, గ్యాస్ ఏమో మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకి అందటం మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్లో కృష్ణా గోదావరి బేసిన్లో లభించే గ్యాస్లో 50% ఖచ్చితంగా మన రాష్ట్ర వాటాగా ఉండాలి, మన హక్కుగా ఉండాలనే డిమాండ్ని మేము ఆమోదిస్తున్నాం. దానికోసం జన విజ్ఞాన వేదిక తరఫున 2007లోనే ఆ రోజు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. కానీ రిలయన్స్ కంపెనీ ఒత్తిడిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తట్టుకోలేకపోయాయి. అందుకని ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి, ఒత్తిడి తేవాలి. కృష్ణా గోదావరి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే వీళ్ళ మీద ఆధారపడి ఉంది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద. కృష్ణా గోదావరి బేసిన్లో 50% ఆంధ్రుల హక్కుగా ఉండాలి. 12వ ఆర్థిక సంఘం కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. కృష్ణా గోదావరి బేసిన్లో 50% కనుక ఆంధ్రప్రదేశ్కి లభిస్తే మనకున్న అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక ఈ ఇంధన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆ మేరకు ఒత్తిడి తెచ్చే దాంట్లో జన విజ్ఞానం వేదిక కూడా ఒక భాగస్వామిగా ఉంటుందని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యాచురల్ సోర్స్ అని పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో దీనికోసం 20 సంవత్సరాల క్రితం కూడా మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేజీ బేసిన్కి సంబంధించిన పాలకొల్లు నర్సాపురం ప్రాంతానికి సంబంధించిన వాడిని. చిన్నప్పుడు 1970లో ఓఎన్జీసీ కోసం మా స్కూల్ గ్రౌండ్ని మాటలనే త్యాగం చేసాం చాలామంది. అత్యంత కాలుష్యకరమైన పరిస్థితుల్లో భారీ వాహనాలతో రోడ్లు దారుణంగా అయిపోతే ఆఖరికి మా యొక్క వనరులు కూడా కలుషితమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కృష్ణారావు గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మా భూగర్భం కుంగిపోతుంది గ్యాస్ తీయటం వల్ల, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు కూడా జీవనం సాగుతున్నాయని చెప్తే కూడా సాధికార కమిటీ వేశారు. అలాంటి నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఇంతకుముందు చాలా గట్టిగా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారని చెప్పారు. ఆ రోజు మీరు చూశారు. నారాయణ రెడ్డి గారు సహా జన విజ్ఞాన శాఖ మేము కానీ అందరం కూడా డిమాండ్ చేసిన వాళ్ళు అడుగుతున్నాం. ఇవాళ మన భూగర్భంలో గ్యాస్ పెట్టుకుని తెలుగునాట ఆడెవడో గొట్టం వాడి దగ్గర నుంచి గ్యాస్ అడిగాం. ఎవరో విశ్వగురు గారు ఒకటి తీసుకొచ్చారు షిప్ వచ్చింది. ఏంది దౌర్భాగ్యం? నేను అంటున్నాను, తెలుగు జాతి బిడ్డలను అడుగుతా ఉన్నా. మొట్టమొదటగా మాకు పార్లమెంట్ కమిటీ ఇచ్చిన 50% రాయల్టీ మా రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. ఛాలెంజ్ చేస్తున్నాం. సిగ్గు లజ్జ ఉంటే కనుక ఈ రాజకీయ నాయకులకి తాకట్టు పెట్టద్దు. గుజరాతీ మారవాడి వ్యాపారులు అనగాని గుమ్మా వ్యాపారులకి తాకట్టు పెట్టమాకండి. నా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఇంటింటికి వంటింటికి వాళ్ళ ఇంటింటికి వంటింటికి కూడా ప్రతి కాటి గ్యాస్ ఇచ్చిన తర్వాత, ఈ గ్యాస్ ఇచ్చిన తర్వాత మాత్రమే తెలంగాణకి ఇచ్చిన తర్వాత మాత్రం నేను చెప్పలేదు. ఇది మోడీ గారు అక్కడికి పోయి తెలంగాణలో మా గుజరాత్ కంపెనీకి ఉంది, మేము ఇంటింటికి తెలంగాణ కూడా పిఎన్జీ ఇస్తూ ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మాకేమో పిఎన్జీకి మాత్రం క్యాప్ పెట్టి మా యొక్క ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే వాళ్ళకి రూపాయి వచ్చే యూనిట్కి ఎలక్ట్రిసిటీ వచ్చే వాళ్ళు మూసేసి మీ గుజరాత్ తీసుకెళ్తారు. మీ అయ్యా జాగీరా ఇది. కేంద్ర ప్రభుత్వ అందరి సహజ సంపద అంటే ఒప్పుకుంటాం, హక్కు ఉంది. కానీ రాష్ట్రానికి అన్యాయం చేసి మా పట్టగొట్టి ఇంకోటి కూడా చెప్తున్నా, తెలంగాణ సంబంధించి కేంద్ర మంత్రి ఇక్కడ అందరు కొంతమందికి కూడా ఇక్కడ పవర్ ప్లాంట్లు ఉన్నాయండి. మాజీ కేంద్ర మంత్రి వీళ్ళకి పవర్ ప్లాంట్ గ్యాస్ ఇవ్వకుండా పెనాల్టీ మాత్రం మా ప్రజల చేత కట్టిస్తారా? మేము అడుగుతాం. నాకు అర్థం కాదండి. ఆంధ్రప్రదేశ్కి విభజన ప్రత్యేక హోదా ఇస్తే మా పారిశ్రామికవేత్తలు అవుతారు. ఇక్కడ యువత వాళ్ళని నాశనం చేసేసి పక్కన పెట్టేసి మీరు తీసుకెళ్ళి రూపాయల సబ్సిడీలో గుజరాతీ మార్వాడీ కంపెనీలు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా? 40,000 కోట్ల 50,000 కోట్లు ఎవరు సొత్తు అండి? వచ్చే 20 సంవత్సరాలకు ప్రజల పొల్లోడు కొట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక నాయి బ్రాహ్మణుడు ఒక షాప్ పెట్టుకుని, ఒక షురక్ షాప్ పెట్టుకుంటే లేదా ఇంకోటి పెట్టుకుని 8 రూపాయలు కరెంటు వసూలు చేస్తున్నారు. ఇదిగోండి పక్కనే ఉంది. నేను సేవా కేంద్రం నడుపుతున్నా, ఉచితంగా అక్కడ పక్కనే వాటర్ కానీ నడుతుంటే 8 రూపాయలు నా దగ్గర వసూలు చేస్తున్నాను. 8,000 10,000 రూపాయల బిల్లు తీసుకెళ్ళి ఆ గుజరాతీ మార్వాడి గారికి మీరు పవర్ సబ్సిడీ ఇస్తున్నారా? ఎవరి కోసం ఇస్తున్నారు? మా యూత్కి ఇవ్వండి. 10 లక్షల మంది యువత బ్రహ్మాండమైన యువజన పారిశ్రామికవేత్తలతో దెబ్బతో ఆత్మగౌరవంతో ఇక్కడ ప్రజలు తలెత్తుకుని జీవిస్తారు. తన కుటుంబానికి తమ ఊళ్ళకి పెద్దలు తీసుకొస్తారు. యువతరాన్ని తీయండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళకోకుండా ఆ గుజరాతీ గారి కంపెనీ వచ్చింది, మార్వాడి గారి కంపెనీ వచ్చింది, వాళ్ళకు 50,000 కోట్లు రాయితీలు ఎవరికి కావాలి? అందుకని ఒకటే చెప్తున్నాను, గ్యాస్ విషయంలో ప్రతి ఇంటింట, ప్రతి వంటింట, ప్రతి మహిళ ఈ విషయంలో ముందు కదలాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటింటికి గ్యాస్ ఇచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది మా తెలుగు బిడ్డలు మా భూగర్భాలు ఇచ్చిన తర్వాత మాత్రమే దానికి ఇవ్వాలని చెప్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇవాళ కృష్ణా జిల్లాలో ఆ మార్వాడి గారి కంపెనీకి అగర్వాల్ గారి కంపెనీ తవ్వటానికి ఇచ్చారు. కృష్ణా జిల్లా అంతా కాలుష్యం చేయడానికి వచ్చినారని అడుగుతున్నాను. ఎక్కడ పంట మీరు ఎక్కడ బంధం ఎవరు ఎందుకు ఇచ్చారు? మీరు ఇష్టం వచ్చినట్టు తగు జాగ్రత్తలు తీసుకుండా, గ్రామ సభలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇస్తే అది ఓఎన్జీసీని దొబ్బేయడానికి ఈయనవరండి. ఓఎన్జీసీ అంటే మన దేశ సంపదను ఊరుకున్నాం. ఇవాళ మార్వాడి గారు వచ్చారు, ఇంకో మార్వాడి గారు వచ్చారు, గుజరాత్ ఉన్నారు. విజయవాడలో ఆదాని కంపెనీ టోటల్ గ్యాస్ కంపెనీ విజయవాడలో 1 పైప్ లైన్ ఇస్తుంది. వాటేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మన గ్యాసు మన హక్కు.
సహజ సంపదని దోపిడీకి గురి కాపాడుతున్నది ఇవాళ. మన దేశ చరిత్రను గమనించిన తొలి నుంచి కూడా భారతదేశాన్ని సామ్రాజ్యవాద శక్తులు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో పుట్టినటువంటి కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టినటువంటి సహజమైనటువంటి గ్యాస్ ఏదైతే ఉన్నదో సహజ సంపద మన రాష్ట్రం నుంచి పైప్ లైన్లు వేసి మహారాష్ట్ర, గుజరాత్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో పుట్టిన గ్యాస్ మీద, ఆయిల్ మీద మనకు హక్కు లేనటువంటి పరిస్థితి. అంటే మన ఇంటిలో పుట్టిన బిడ్డ మీద మనకు హక్కు లేదనేటువంటిది తెలుస్తున్నది. కాబట్టి దీన్ని సాధించుకోవాలి. 3 దశాబ్దాలుగా ఒక తీవ్రమైనటువంటి రావణ కాష్టంలాగా రగుతున్నటువంటి సమస్య. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రిలయన్స్ అంబానీలకి దాసోహమయ్యి భారతదేశ సహజ సంపదను మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్, అబూజ్గఢ్ అడవుల్లో ఏం జరుగుతున్నదో. హిట్మా చనిపోయిన తర్వాత మైనింగ్ స్టార్ట్ అయింది. కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఇవాళ సహజ సంపద ఏదైతే ఉన్నదో న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటా 12వ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం ప్రకారం 50% వాటాని మనం సాధించుకోవాలి. ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇరాన్ నుంచి ఆయిల్ మేము సరఫరా చేస్తాం, పాకిస్తాన్ గుండా పైప్ లైన్లు వేసి అని చెప్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దానికి ఆమోదం తెలపల. ఆనాడు ఆమోదం తెలుపుంటే ఇవాళ మన దేశానికి ఇవాళ యుద్ధం జరుగుతున్నా, ఏం జరుగుతున్నా, సంక్షోభం ఉండేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఎవరు అధికారంలో ఉన్నా మన రావాల్సినటువంటి వాటా, దానివల్ల వచ్చేటువంటి అనేక ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు, ఫెర్టిలైజర్స్, కరెంటు, అనేక అవకాశాలు, గ్యాసు సరసమైనటువంటి దొరికి వాళ్ళు 3 సిలిండర్లు అంటున్నారు. రేపు మనకి గ్యాస్ వస్తే నెలకు 5 ఇవ్వచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని సాధించుకుందాం. కాబట్టి దీనికి ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే అది సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మన గ్యాసు, మన హక్కును సాధించుకుందాం.